నమస్తే మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో ఓపెన్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. నేనైతే ఇప్పుడు లుల్లు మాల్ దగ్గర ఉన్నాను. నేనైతే లోపలికి పోయి మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే మనం అయితే లుల్లు మాల్ అయితే బయట ఉన్నాం, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. బయట అయితే క్రౌడ్ చాలా ఉంది, చూసారు ఎట్లా కూర్చురా, అక్కడంతా చాలా ఉంది. లోపలికి వెళ్ళానే ఇవైతే గ్లాస్ డోర్స్ అయితే ఓపెన్ అయ్యే వాటికి అవే. ఇక్కడ కిందికి వచ్చాగానే ఏదో ఈవెంట్ జరుగుతుంది. అక్కడ ఏదో రామదాస్ కారెన్ అంట. మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి. 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఏమవుతుందో చూద్దాము. పెయింట్ యువర్ కింగ్స్ ఆమె అయితే బూట్లు వేసుకుంటుంది. ఏదో కలర్ వేస్తారు అందరూ. ఇక్కడ అయితే ఏదో ఉంది రామదాస్ కరణ్ అంట. రామదాస్ కరణ్ పైన చూడండి ఎట్లుందో. మనమైతే ఇప్పుడైతే 5th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. 5th ఫ్లోర్ నుంచి మెల్లగా కిందికి అయితే వద్దాం. నేనైతే మెల్లగా వెళ్ళిపోతాను ఎలివేటర్ నుంచి వెళ్ళి 5th ఫ్లోర్కి వద్దాం. ఫస్ట్ మనం 5th ఫ్లోర్కి వెళ్ళాగానే ఇక్కడైతే మొత్తం ఇంకా టాయ్స్ ఉంటాయి. పిల్లలు ఆడుకునే కార్లు, బండ్లు అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, గేర్ బాక్స్ అది పైకంటే పైకి వస్తుంది, కిందికంటే కిందికి. అన్నీ ఇంకా పిల్లలు ఆడుకునే ఉంటాయి. ఇక్కడ ట్రైన్ ఉంది చూడండి. ట్రైన్ 70 రూపీస్ కట్టాలి, అప్పుడు మనకు ఆ ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడైతే ఇది ఉంది, గేమ్ పేరు నాకు కూడా తెలియదు, స్టార్ట్ అంట. ఇంకా ముందరికి వచ్చినట్లే బొమ్మలు ఉన్నాయి. ఏ తాడు గుంజితే తాడు వస్తుందని 3 తాడులు ఇస్తారు. అందులో ఒకటి గుంజితే ఒక బొమ్మ అయితే వస్తుంది. ఆ 2 తాళ్ళు అయితే వస్తాయి. ఒక్కసారి కింద చూడండి ఎంత పెద్ద ఉంది, చాలా కిందకి ఉంది. ఇక్కడికి వెళ్ళి చూస్తే అయితే కొద్దిగా ఏమైతలేదు, ఆడికెళ్ళి అయితే చూస్తే అయితే చాలా భయం అవుతుంది. ఇక్కడైతే అన్ని ఇంకా కార్లు ఉన్నాయి. ఇదైతే కొడితే అదైతే పైకి పోతుంది. ఇక్కడ అన్ని కార్లు ఉన్నాయి, స్క్రీన్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటారు మంచిగా. దీనికైతే ఒక 80 రూపీస్ 100 రూపీస్ కట్టాలి. ఇక్కడైతే పైలట్ ఉన్నాడు. ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉన్నాయి, 2 స్క్రీన్లు ఉన్నాయి. కారు 135 స్పీడ్లో పోతుందంట. ఇక్కడైతే ఏరోప్లేన్ ఉంది చూడండి. ఇక్కడ పైలట్ ఉడుకుని ఉన్నాడు, లోపల పైలట్ ఉన్నాడు, చిన్న పైలట్. ఇదైతే కార్ అయితే ఊపుతుంది అందరిని. ఇది కూడా కదే గేము. ఆడ పైన అది కనిపిస్తుంది కదా, దాన్ని అక్కడిక్కడ మూవ్ చేస్తే అది ప్రెస్ అని నొక్కినాం అనుకో ఇంకా బొమ్మ అయితే పట్టుకుంటుంది ఇంకా అది మనకు తెలియదు. వీడు ఇంకోటి పక్కన అది ఉంది చాక్లెట్లది. ఈ గేమ్ పేరు ఏందో నాకు తెలియదు. ఇదైతే గన్ షూటింగ్. ఆ బొమ్మలు అయితే మెల్లగా మూవ్ అవుతున్నాయి చూడండి, మెల్లగా మూవ్ అవుతున్నాయి. మనం దాన్ని షూట్ చేసి కొట్టాలి. అదంతా పిల్లలు ఆడుకునే, మనం పెద్దలు ఆడుకునే కాదు. నెక్స్ట్ ఈ అన్నం చూస్తే నాకైతే మస్తు అనిపించింది. ఒకటే దెబ్బకి అన్నీ వాడేస్తాడు, చూసారా, ఒకటే దెబ్బకి అన్నీ వాడేసింది, ఒక్కట్లేదు. ఇదైతే అన్ని ట్రైన్ గేమ్స్. ఇదైతే కార్ గేమ్, ట్రైన్ లాగా పోతుంది. అంబులెన్స్ పోతుంది, వాటర్ ట్యాంక్ పోతుంది, ట్యాక్సీ పోతుంది, సెక్యూరిటీ పోలీస్ అయితే పోతుంది. ఇక్కడైతే ఇంకా అంత ఆర్మీ గన్స్. ఇది ఫైటర్ జెట్ అది. ఇదైతే పెద్ద కార్, మన ఆర్మీ కార్. ఇది క్రిస్మస్ లోపలంతా ఇంకా ఉన్నాయి క్రిస్మస్. ఇదైతే మెల్ల మూవ్ అవుతుంది చూడండి. ఒకసారి అయితే పిల్లని కూర్చోబెట్టి తిరుగుతుంది. కూర్చోరా తమ్ముడు, కూర్చో. తిప్పుతున్నాను చూడండి. తిరుగుతూనే లేదు ఫ్రెండ్స్, మెల్ల తిరుగుతుంది కస్తిగా. ఇక్కడ అన్ని బొమ్మలు మళ్ళీ ఆడికి వచ్చాం. ఇది చూసారు ఒకసారి, బుక్ స్టోర్స్. ఇది చిన్న డైరీలు ఉన్నాయి, చిన్న డైరీలు. ఒక్కసారి ఇది అయితే 5th ఫ్లోర్లోనే ఉంది. ఇంకేలా అయితే మంచిగా ఉంది ఫోటో దిగనకైతే. గుడ్ వైబ్స్ ఓన్లీ అంట. మళ్ళీ ఒక్కసారి కింద చూద్దాం, కింద ఎట్లుందో. కింద ఎట్లుంది చూడండి, సేమ్ మళ్ళీ అట్లా చూస్తున్నారు కదా. మళ్ళీ అయితే ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్దాం మనం. ఈ 4th ఫ్లోర్లో ఏంటంటే మొత్తం ఫుడ్డే ఉంటుంది, ఫుడ్ కంపెనీలు అన్ని, ప్రతి ఒక్క కంపెనీ అయితే ఎన్నో ఉంటాయి. ఇవైతే ఇక్కడ వచ్చేసారు అన్ని డోనట్స్ ఉన్నాయి. ఈ డోనట్స్ చికెన్ అంట, మ్యాంగో, ఈ
ఇవో కొత్త కంపెనీ ఉంది ఇక్కడైతే, మెక్డొనాల్డ్స్. మనకి ఇది పరిచయం లేని కంపెనీ మెక్డొనాల్డ్స్. పిజ్జా అంట, పిజ్జా పిక్, సబ్బే అన్ని కంపెనీలు ఏవేవో ఉన్నాయి, మనకు అర్థమైతే లేదు. అంతా ఫుడ్ ఉంది ఇక్కడ, ఇంకా మనకు అవసరం లేదు ఫుడ్, మొత్తం ఫుడ్ ఉంది. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. మనమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నాడు, థర్డ్ ఫ్లోర్కి అయితే పోతున్నా, దిగుతున్నా. థర్డ్ ఫ్లోర్ ఇది సామ్సంగ్ స్టోర్ అన్నమాట, అన్ని ఫోన్లు దొరుకుతాయి సామ్సంగ్. ఇదైతే మొత్తం ఇంకా ఇది బంగారుది ఉంది, మొత్తం బంగారం అమ్ముతారు లోపల. ఇవైతే షూస్ అయితే అమ్ముతున్నారు, ఇదైతే ఫోన్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే బట్టలు అమ్ముతున్నారు, అయితే బెడ్రూమ్ వస్తువులు అమ్ముతారు, దుప్పట్లు అవన్నీ అమ్ముతున్నారు. దాని పక్కనే ఇంకోటి చిన్న పిల్లలది, ఒక 4 years 5 years అట్లా 4 years 5 years పిల్లల బొమ్మలు అంతా అమ్ముతారు. ఇంకా ముందరకు వచ్చాక అయితే ఇది HP వరల్డ్ అంట, అన్ని ల్యాప్టాప్సే ఉంటాయి, అన్ని ల్యాప్టాప్స్ HP వరల్డ్ అంటే. ఇదైతే బాటా షోరూమ్, బాటా మనకు కూడా ఇది పరిచయం లేని కంపెనీ. ఇది హే కిడ్స్, చిన్నపిల్లలకి బట్టలు, ఇవి చిన్నపిల్లల బట్టలు. ఇది ఇంకోటి బంగారం షాప్, చూస్తారా గోల్డ్ అయితే మెరిసిపోతుంది. స్టైల్ యూనికార్న్ అంట, మొత్తం అయితే ప్రీమియంగా ఉంది లోపలైతే. నేనైతే లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడైతే సెంట్ బాటిల్ ఉంది చూడండి, సెంట్ బాటిల్స్ ఉన్నాయి. ముందరికి వచ్చామని అయితే ఇక్కడైతే అన్ని కిడ్స్ ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, అన్ని చిన్న టాయ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు బొమ్మలు, విజిటర్స్ న్యూ అంట, చిన్న పిల్లల బొమ్మలు అంట. అది మనకంత అవసరం లేదు, చిన్నపిల్లలు. ఇక్కడైతే మొత్తం మళ్ళీ పర్ఫ్యూమ్స్ కనుక తెచ్చినాం, అంటే సెంటు, మొత్తం సెంట్. ఇక్కడైతే ప్రతి ఒక్క సెంట్ అయితే దొరుకుతాయి అంటున్నాయి అన్న. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి పోదాం. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే చూద్దాం, సెకండ్ ఫ్లోర్లో ఏముందో. సెకండ్ ఫ్లోర్లో అయితే జూడియో ఉంది. జూడియో మనకు పరిచయం లేని బ్రాండ్, ప్రతి ఒక్కరం అక్కడనే పోయి కొంటాం, కొన్ని వస్తువులు కొంటాం కానీ. దాని పక్కనే ఫ్యాషన్ స్టోర్ అంట, ఫ్యాషన్ స్టోర్, ఇది కూడా బట్టల స్టోర్ ఉంది. దాని పక్కనే ఇంకోటి గ్లాస్, అన్ని అద్దాలు, ఎక్స్ప్రెస్ అంట, హై ప్రెస్, అన్ని స్టైల్ పెట్టుకున్నాయి గ్లాసెస్. ఇవైతే వాచ్ ప్రీమియం ఫాస్ట్ ట్రాక్ అంట, ప్రీమియం వాచ్లు అయితే ఉంది. ఫోషన్ అన్నీ అయితే ప్రీమియంగా ఉన్నాయి వాచ్లు అయితే ప్రీమియం. మోచి, ఇది నేను చూసి మోడీ అనుకున్నా కానీ ఇది మోచి అంటే అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి లోపల. మోచిలా ముఫ్తీ అంటే ఇది బట్టల షోరూమ్. ఇది కిల్లర్ ఇవన్నీ అయితే ఇంకా అవే బట్టల షోరూమే. ఇది కూడా బట్టలు, అన్ని టీషర్ట్స్ ఉన్నాయి. దాని పక్కనే ఇంకా అంతా జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ అయితే ఉన్నాయి, జిమ్కి ప్రోటీన్ డబ్బాలు అంటారు అవే. ఇవంతా ఇంకా గర్ల్స్కి. ఇవైతే మసాజ్ చైర్స్ ఉన్నాయి అన్నీ. ఒకటి 100 rupees అంట మనం కూర్చుంటే. ఇవైతే ఇంకా లెన్స్ కార్డు, అంటే ఐ సెట్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి ఇట్లా చూపించవచ్చు. ఇంకా ఇవైతే బ్రౌజ్ షాప్స్, అన్ని బ్రౌడ్ ఉన్నాయి. ఇది ఉడక బట్టల షాపే, అన్ని ప్రీమియం ఉన్నాయి బట్టల షాప్. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోయాం. ఇదే మన గ్రౌండ్ ఫ్లోర్. మనం ఫస్ట్ వచ్చాం కదా, ఆడికి వచ్చాం. నేనైతే జల్లి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఎందుకంటే టైం సేవ్ అవుతుందని. లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఎక్కువ చేస్తే. కింద అయితే నెయిల్ పాలిష్ ఉన్నాయి, మళ్ళీ అడిగే వచ్చాము. వాళ్ళు ఇంకా కలర్ వేస్తూనే ఉన్నారు కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ పోదాం. కింద ఏంటంటే కూరగాయలు అమ్ముతారు, ఫ్రూట్స్ అమ్ముతారు, ముఖ్యంగా మీట్ ఉంటుంది కింద. మీట్, చికెన్, మటన్ ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. వెళ్ళిపోదాం పదండి. ఎలివేటర్లు అయితే వెళ్ళిపోతున్నాం, స్టెప్స్ కిందికి అయితే వచ్చాం కదా. అక్కడ రేట్ చూస్తే 15 or 20 క్యాష్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. 15 or 20 క్యాష్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఒక్కతోనే కూడా ఖాళీ లేరు.
లైన్ అయితే ఉండనే ఉంది. చాలా పీపుల్స్ అయితే వచ్చారు ఈరోజు, చాలా పీపుల్స్ వచ్చారు. ఇవి మసాజ్ సెంటర్స్, మసాజ్ చైర్స్ మళ్ళీ కింద ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి అని చూస్తుంటే అంతా తిరగాలంటే లోపలికి వచ్చాయని అయితే ఉన్నాయి. ఫస్ట్ కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్ద ఉంది అదైతే కూల్ డ్రింక్స్. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఒక కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇవైతే ఆరెంజెస్ అయితే ఎట్లున్నాయి చూడండి. ఆరెంజ్. ఈ పండ్ల పేరు అయితే నాకు తెలియదు, అసలు ఇవి ఏం పండ్ల పేరు మీరు చెప్పగలుగుతారా? ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇవైతే ఆపిల్ పండ్లు. ఇక్కడ యాపిల్ అయితే కలర్ ఉన్నాయి. ఏవి కలర్ ఉన్నాయి చూడండి. ఒకటి రెడ్ ఉంది, ఒకటి ఎల్లో ఉంది. ఇక్కడైతే కలర్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇదైతే రేట్ చూడలేదు, రేట్ లేదు దాని మీద, రేట్ అయితే ట్రై చేసిన రేట్ అయితే లేదు. ఇవి చూడండి స్ట్రాబెరీస్ చూడండి. ఇవి స్ట్రాబెరీస్ ప్రతి ఒక్క షేప్లో అయితే ఉన్నాయి. స్ట్రాబెరీస్ దిల్ షేప్ అండ్ డబ్బా షేప్. ఇవి థమ్స్అప్లో అన్ని. ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్ద ఉంది థమ్స్అప్లో ఫ్రిడ్జ్. దాని పక్కనే అయితే చూస్తున్నారు కదా పల్పీ ఆరెంజెస్ అండ్ ఆరెంజ్ జ్యూసెస్ అయితే ఉన్నాయి. అన్ని కంపెనీలు అయితే అక్కడనే ఉన్నాయి. ఇది మిల్క్ కార్డ్ అన్నీ ఉన్నాయి. 1 లీటర్ 2 లీటర్. ఇవైతే లస్సీ అంట, చిన్న ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లేవర్ ఉన్నాయి. బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్. లోపల అయితే చాలా పెద్ద ఉంది. ఇంకోటి ఈ పండ్ల పేరు నాకైతే అంటే తెలియదు, ట్రై చేసి చూపించడానికి. మీకు తెలిసింది నాకు ఒకసారి నాకు చెప్పండి కామెంట్లో. దాని పక్కనే ఈ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు చూసి నేను ప్లాస్టిక్ అనుకున్నా, దాన్ని ముట్టుకునేదాకా అయితే నాకు తెలియదు. అవి రియలే అవి చూస్తున్నారా, అంతా రియలే. ఇప్పుడు మనం మ్యాంగోస్ కాడికి వచ్చాం. అసలు ఈ మ్యాంగోస్ ఏందో నాకు అర్థమైతే లేదు. ఈ మ్యాంగోస్ ఏ కంట్రీకి వెళ్ళో చేయకూడదు అర్థమైతే లేదు. పక్క సెషన్లో అయితే ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, బిర్నీస్ అవన్నీ ఉన్నాయి చూసాను కదా. ఇక్కడైతే మళ్ళీ మొరంగడ్డ అయితే ఉన్నాయి. మొరంగడ్డ చూడండి. దాని పక్కనే గోకరకాయ, దొండకాయ అయితే ఉంది. ఇక్కడైతే మష్రూమ్స్ ఉన్నాయి, అన్ని మష్రూమ్స్ చూస్తున్నారు కదా. మష్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం పోయేది మీట్ జోన్కి, అంటే చికెన్, మటన్ ప్రతి ఒక్కటి అయితే అక్కడ దొరుకుతుంది. చూస్తున్నారు కదా, మటన్ అయితే ప్రతి ఒక్క పార్ట్ అయితే అక్కడ దొరుకుతుంది. చికెన్ ఊరిక ప్రతి ఒక్క పార్ట్ అయితే అక్కడ ఉంది. ఇక్కడ లెగ్ ఉంది, ఇక్కడ లివర్స్ ఉన్నాయి, అక్కడ చికెన్ బొక్కలు ఉన్నాయి, అంటే నల్లి బొక్కలు ఉన్నాయి. అక్కడైతే మటన్ ఫుల్ అయితే ఉంది చూడండి, గొర్రెది. ఇక్కడ లెగ్స్ ఉన్నాయి చూడండి, లెగ్స్ ఉన్నాయి. ఇక్కడ నల్లి బొక్కలు అయితే ఉన్నాయి, ఇవి నల్లి బొక్కలు. ఇక్కడ చికెన్ అయితే ఉన్నాయి. చికెన్కి అయితే కారం, పసుపు అన్నీ అయితే రాసి పెట్టారు. ఇక్కడైతే పెద్ద అన్ని డబ్బాలలో అయితే ఉన్నాయి, అన్ని డబ్బాలలో ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తాను పదండి. ఇక్కడైతే అందరు నించోరు, నవతలు కొనియకుండా అందరు నించొని అయితే అక్కడనే చూస్తున్నారు. ఇప్పుడే మనకైతే ప్లేస్ దొరికింది చూడండి. గొర్రె తలకాయ ఎట్లా ఉందో ఇది చూసా నాకైతే చాలా భయం అయింది. మనిషి గుండె ఎలా ఉంది, కానీ అది గొర్రెది అంట. ఇవి లివర్లు, కోడి లివర్లు. మళ్ళీ ఇప్పుడైతే మనం చికెన్ సెక్షన్కి అయితే చికెన్ జోన్కి అయితే వచ్చాము. ఇక్కడ అంతా చికెన్ ఉంటుంది. చికెన్ కొట్టేసింది కదా అన్న, చికెన్ అయితే మొత్తం కొట్టేస్తున్నాడు. దాని పక్కనే మళ్ళీ అయితే ఎదుకు వచ్చాను చూడండి. లివర్లు ఇవి చికెన్వి, మొత్తం లివర్లు ఉన్నాయి చూడండి. ఇంకోటి లెగ్స్ ఉన్నాయి. లెగ్స్కి అయితే మొత్తం కారం, పసుపు, ఉప్పు అయితే మొత్తం కలిపి అయితే పెట్టారు చూడండి. 3 లెగ్స్ ఉన్నాయి మొత్తము. 4 లెగ్స్ ఉన్నాయి. మొత్తం అయితే 4 లెగ్స్ ఉన్నాయి. ఇందులో అయితే 3 లెగ్స్ ఉన్నాయి. అవి ఇంటికి పోయినాక నూనెలో వేసుకోవడమే. మొత్తం హైజీనిక్ అయితే పెట్టారు. ఇక్కడైతే మొత్తం చికెన్ ఉన్నాయి. స్కిన్లెస్ చికెన్ అంట. మొత్తం కోడి అక్కడ ఉంది చూడండి. ఇది లివర్లు. దాని పక్కన అయితే ఇగో కోడి, మొత్తం కాల్చిన కోడి అయితే అక్కడ ఉంది చూడండి. మనం ఇప్పుడైతే ఫిష్ కాడికి అయితే వచ్చాం, ఫిష్ జోన్కి. మొత్తం చేపలు ఉన్నాయి. ప్రతి ఒక్క చేప అయితే ఇక్కడ ఉంది. బొచ్చ చేప, ఇంకా అన్ని చేపల పేరు అయితే నాకు అంత తెలియదు. ఇగో ఇక్కడ ఉన్నాయి చేపలు. చాలా పీపుల్ అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. అందుకని నాకు గ్యాప్ దొరుకుతలేదు అక్కడ వీడియో చేయడానికి. నేనైతే ఇంకా అక్కడక్కడ వెళ్ళి వీడియో తీస్తున్నాను. దాని పక్కన అయితే రొయ్యలు ఉన్నాయి. చిన్న చేపలు, రొయ్యలు అన్నీ అయితే ఉన్నాయి.
అక్కడ అయితే కట్ చేసిన ఫిషెస్ అయితే ఉన్నాయి. అక్కడ షార్క్ కూడా కొంచెం చూడండి, అక్కడ షార్క్ చిన్నది, అక్కడ షార్క్ అయితే ఉంది. షార్క్ చూస్తున్నారా, షార్క్ అయితే ఇంకది అయితే తోక అయితే ఉంది, ఓ షార్క్ది. అక్కడ పైన ముళ్ళు అయితే వచ్చినాయి చూడండి. అతను అయితే ఐస్ చేస్తుండ్రు, ఐస్ వేయడానికి ఐస్ చేస్తుంది చూడండి. ఇక్కడైతే అన్ని రొయ్యలు ఉన్నాయి. మళ్ళీ రొయ్యలు అక్కడికి వచ్చిన ఇక్కడైతే సపరేట్ రొయ్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి రొయ్యలు ఉన్నాయి. ఇది చూడండి రొయ్యలు. ఇంకా ఇదైతే దీని పేరు నాకు అంత గుర్తు వస్తలేదు ఇప్పుడు, దాని పేరు ఏదో ఉంటుంది చూడండి. ఒకసారి తీపిస్తారు పైకి తీస్తా చూడండి. ఎట్లా ఉంది చూడండి, మొత్తం లబ్బర్ వేసి పెట్టారు. లాస్ట్ అయితే మనం అయితే కూరగాయల సెంటర్కి వచ్చాము. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఇదైతే కట్ చేసి తింటే చాలా బాగుంది. కేజీ 190 అంటే ఇవైతే బనానాస్ చూడండి ఎట్లా పెట్టారు. ఇవి వెరైటీ బనానాస్ లాగా ఉన్నాయి. 36 రూపీస్ అంట డజన్. ఇక్కడైతే పుచ్చకాయలు ఉన్నాయి, వాటర్ మిలన్ చూస్తున్నారు కదా, వాటర్ మిలన్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం వచ్చేసాం చేపల కాడ. ఇక్కడ ప్రతి ఒక్క ఫిష్ అయితే దొరుకుతుంది చూడండి. ఫిషెస్ అయితే ఉన్నాయి, అన్ని ఫిషెస్ ఒక్కొక్కటి 100, 150, 200 అయితే ఉన్నాయి. అంతా ఫిష్ ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క కలర్ అయితే ఉంది, కలర్ ఉన్నాయి. అవి చూసాను అయితే నాకు చాలా ఫుల్ సంతోషమైగా అనిపిస్తుంది. చూడండి కలర్ అతను కొడుతుంది చూడండి. మళ్ళీ ఇక్కడ రౌండ్ ఉన్నాయి చూడండి, బ్లాక్ కలర్. అవి చూసాను నాకైతే మంచిగా అనిపిస్తుంది. బాటా ఫిష్ కింద చూస్తున్నారా. ఒక్కొక్కటి ప్రైస్ అయితే 150, 200 అలా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క కలర్ అయితే ఉన్నాయి ఫిష్వి. 150, 200 ఆ ప్రైజులు ఉన్నాయి. మనం అయితే ఒకటి తీసుకోవచ్చు. నేనైతే ఒకటి తీసుకున్నా, నేనైతే మా ఇంట్లో పోయి పెంచుకుంటా 150ది. ఆ ఫిష్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ ప్లేట్స్ చూడండి, ఇప్పుడైతే మనం సలాడ్కి అయితే వచ్చినాం. సలాడ్ ప్రతి ఒక్క సలాడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది చూడండి. ఇక్కడైతే ఐసులు అయితే పెట్టిర్రు, వాటర్ మిలన్, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టారు చూడండి. ఐస్ చూడండి ఒక్కసారి, ఐస్ అయితే ఎట్లా ఉందో. ఐస్ అయితే చల్లగా ఉంది, మంచిగా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడైతే యాపిల్, వాటర్ మిలన్, ప్రతి ఒక్క సలాడ్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం కలిపి పెట్టారు. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే సలాడ్ ఉంది. దాని పక్కనే అయితే ఇక్కడైతే ఇంకా నెయ్యిలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే పచ్చళ్ళు అయితే ఉన్నాయి, అక్కడైతే చూడండి ఎంత నాన్ వెజ్. అక్కడైతే మొత్తం నాన్ వెజ్ ఉంది చూడండి, మొత్తం నాన్ వెజ్ ఉంది. చికెన్ ఫ్రాన్స్, మటన్ ఫ్రాన్స్ అంతా ఉంది. ఇక్కడైతే మొత్తం నాన్ వెజ్ చూడండి, మటన్, చికెన్, బోటి, తలకాయ అట్లా అన్నీ ఉంది. ఇక్కడైతే బిర్యానీ, మన ఫేవరెట్ బిర్యానీ ఉంది ఇక్కడైతే పక్కన అయితే రైస్ ఉంది, రైస్ కర్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే బర్గర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. దాని పక్కన అయితే ఇంకా కాల్చిన చికెన్ అయితే ఉంది, మొత్తం కాల్చిన చికెన్ అయితే ఉంది. కాల్చిన చికెన్ అయితే మొత్తం స్వీట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్వీట్ అయితే దొరుకుతుంది ఇక్కడ. స్వీట్స్ చూస్తున్నారు కదా, స్వీట్స్. అంతే మా వీడియో నచ్చితే అయితే లైక్ కొట్టండి.